హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే చివరి రోజు ఓటింగ్ అయితే వచ్చాం. అండ్ మామూలుగా కాదు, అస్సలు ఊహించని విధంగా జరుగుతుంది. అంటే ఈసారి ఎలిమినేషన్ మీద చాలా క్లారిటీ రాబోతుంది అండ్ చాలా క్లారిటీ వచ్చినట్టే. సో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా డైరెక్ట్ చెప్పేస్తాను. సో అంతకంటే ముందు టికెట్ టు ఫినాలి ఎవరు గెలిచారు ఈ డీటెయిల్స్ కూడా క్లియర్ గా మాట్లాడదాం. సో ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మధ్యలో హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను, అసలు టికెట్ టు ఫినాలి. సో నిజంగా ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా దారుణం. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నారో ఖచ్చితంగా మీ ఓడు కష్టం బాస్. ఎందుకంటే ఎవరైతే గెలవకూడదు, విన్నింగ్ రేస్ లో ఉన్న వాళ్ళు అస్సలు గెలవకూడదు అని చెప్పేసి మనం అనుకున్నాము. సో వాళ్ళే గెలిచారు. సో ఫైనల్ రౌండ్ లో రీతు అండ్ కళ్యాణ్, సో వీళ్ళిద్దరూ ఆడారు. దాంట్లో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. సో కళ్యాణ్ పడాల ఈజ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ అనమాట. సో ఇప్పటి వరకు మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఆల్రెడీ కెప్టెన్ వచ్చింది ఈ వీక్ కూడా సేవ్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఓటింగ్ లో ఉన్నాడు. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో మొత్తానికి ఎటో కొడుతుంది సీనా అన్నట్టుగా తేడా కొట్టేస్తుంది. సో అవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. సో ఓటింగ్ లో చాలా మార్పులు ఏం జరగలేదు. బట్ ఏంటంటే ఓటింగ్ లైన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. సో కొన్ని పోల్స్ అయితే మామూలు కంప్లీట్ గా వార్ వన్ సైడ్ లాగా అనిపిస్తుంది. కొన్ని పోల్స్ అయితే ఎలిమినేషన్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. నిజంగా అసలు పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్ గా చెప్తాను. సో తనుజ ఈజ్ ద టాప్ పొజిషన్ లో ఉంది. తనుజకి దరిదాపులో కూడా ఎవరు లేరు. అండ్ తనుజకి డబల్ కి అంటే తనుజ 40% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ కూడా ఇప్పుడు టికెట్ ఫినాలి గెలిచాడు. సో ఇవన్నీ చూసుకుంటే ఎక్కడో లేడీ విన్నర్ అవుతుందా ఏంటి, ఇప్పటిదాకా టఫ్ ఫైట్ ఉండే ఇప్పుడు ఏమన్నా అటు ఇటు అవుతుందా, ఇలాంటివన్నీ చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఆడియన్స్ లోకి. అండ్ ఫ్యాన్ వార్ అయితే గట్టిగా ఉండబోతుంది. అండ్ తనుజ ఫ్యాన్స్ కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరిని సపోర్ట్ చేయబోతున్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేయబోతున్నారు అనేది అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది నెక్స్ట్ వీక్ అయితే. సో ఫస్ట్ టాప్ పొజిషన్ లో వచ్చేసరికి తనుజ ఉంది. ఇంకా బాటమ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి ఉన్నాడు. సో సుమన్ శెట్టి ఈ వారం 99% వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అబ్బా. సో క్లియర్ గా రాసి పెట్టుకోండి, 99% సుమన్ శెట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఒకవేళ సుమన్ శెట్టిని పంపించలేదు అని అనుకుంటే ఖచ్చితంగా అది ఫేవర్ చేసినట్టే, బిగ్ బాస్ కాపాడుకున్నట్టే. ఇది ఎవరు ఎన్ని చెప్పినా తర్వాత డబ్బా కొట్టిర్రు అనుకున్నా కూడా సుమన్ శెట్టి ఖచ్చితంగా క్లారిటీగా ఈ వారం వెళ్ళిపోబోతున్నాడు. అండ్ సింగిల్ ఎలిమినేషన్ అయితే మిగతా వాళ్ళందరూ సేఫ్. ఇది క్లియర్ గా రాసి పెట్టుకోండి, మిగతా వాళ్ళందరూ సేఫ్. సుమన్ శెట్టికి ఆ రేంజ్ ఓటింగ్ పడతలేదని కాదు, సో పర్ఫార్మెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. బట్ ఆ ఓటింగ్ లో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, బాటమ్ లోనే ఉన్నాడు అనమాట. క్లియర్ గా అది తెలిసిపోతుంది. సో క్లియర్ కట్ వర్షన్ అనమాట. సో 9% తోటి మనోడు 6th పొజిషన్ బాటమ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం మన బాటమ్ 2 లో ఉంది మాత్రం రీతు ఉంది. సో రీతు నిన్న చేసిన రచ్చ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ లొల్లి ఒకటి అండ్ స్క్వేర్ కూడా ఆమె సర్కిల్ ఏదో దాచిపెట్టింది అని అంట. సో మొత్తానికి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా రీతుకి పాపం భరణికి నిజంగా అన్యాయం జరిగింది కాదనట్లే. అలాగని చెప్పేసి రీతుకి బీభత్సంగా నెగిటివిటీ ఏమైనా వచ్చిందని అంటే లేదు. దీన్ని కూడా వాదించే వాళ్ళు ఉన్నారు, దీన్ని కూడా రచ్చ చేసే వాళ్ళు ఉన్నారు, దీన్ని కూడా గ్యామ్ స్ట్రాటజీ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం రచ్చ రంబోలా ఉండబోతుంది, అది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అనమాట. సో రీతు కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది, కానీ రీతు ఎలిమినేట్ అవ్వదని ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది నేను. బట్ రీతు ఎలిమినేషన్ అవ్వడం కాదు, బిగ్ బాస్ పాపం చాలా కష్టపడ్డాడు ఫైనల్ టికెట్ టు ఫినాలి కోసం అయితే. సో అది మిస్ అయిందా అంటే ఖచ్చితంగా మిస్ అయిందబ్బా, ఫీల్ అవ్వాల్సిందే నేను కూడా. ఎందుకంటే రీతుకి చాలా కష్టపడి గేమ్ ఆడింది, కష్టపడ్డది, ఎన్ని చేసింది. అయినా కూడా బిగ్ బాస్ పాపం ట్రై చేశాడు, అయినా వర్కౌట్ అవ్వలేదేమో. సో ఈ వర్కౌట్ దరిద్రం ఏందో నిజంగానే కళ్యాణ్ పడాలకి అందరికి అదృష్టం పడుతుంది, ఆయన కళ్యాణ్కి దరిద్రం పట్టుకున్నట్టుంది పాపం. గెలిచే టైంలో ఒక్క అడుగు దూరంలో బోల్తా పడ్డట్టు అనిపించేస్తుంది నాకైతే. సో అది మరి ఏం జరగబోతుందో ఏంటో తెలియట్లేదు కానీ. సో రీతు అయితే బాటమ్ లో ఉంది, బాటమ్ 2 లో ఉంది 9%. సుమన్ అన్నకి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. సో ఈమెకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. బట్ మన అంచనా ప్రకారంగా బిగ్ బాస్ పంపించాడు అనేది నా అంచనా, ఓన్లీ నా అంచనా. ఓటింగ్ పరంగా అయితే రీతుకు కూడా ఛాన్స్ ఉంది. రీతుకు కూడా ఛాన్స్ కాదు, రీతు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ ఓటింగ్ పడుతూ ఉంది అనమాట.
సో ఇద్దరిలో చూసుకుంటే మాత్రం సుమన్ అన్న, ఇప్పుడు రీతు అండ్ సుమన్ అన్న ఇద్దరు కంటెంట్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సుమన్ అన్ననే వీక్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రీతు ప్రతి టాస్క్ ఆడుతుంది, కంటెంట్ వస్తుంది, ఇవన్నీ చూసుకుంటే రీతు చాలా బెటర్ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అది బిగ్ బాస్ కాల్ తీసుకోలేడు అనమాట, ఎందుకంటే బాటమ్ లో ఇద్దరు ఇల్లే ఉన్నారు కాబట్టి. సో ఇది వీళ్ళు 9% తోటి చాలా నిన్నటికి ఇప్పటికి 1% ఓటింగ్ తగ్గినా కూడా సో వీళ్ళిద్దరు ఇట్లలో ఒకరు వెళ్ళిపోతారంటే కాదు, సుమన్ అన్ననే వెళ్ళిపోతాడు, ఇది కూడా క్లియర్ గా చెప్తున్నాం. సో తర్వాత వచ్చేసరికి మాత్రం బాటమ్ నుంచి 3rd పొజిషన్ లో ఉంది డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ కి కూడా 10% ఓటింగ్ ఉండే డెమోన్ పవన్ కి ఇప్పుడు చూసుకుంటే 1% ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. బట్ ఈయన ఓటింగ్ అనేది కంప్లీట్ గా ఈయన ఫ్యాన్స్ వేస్తున్నారంటే కాదు. సో గజిబిజి గందరగోళం అవుతుంది, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్. అయినా కూడా డెమోన్ పవన్ కి స్టేబుల్ ఓటింగ్ అనేది పడట్లే. మాక్సిమం 10% లీస్ట్ లో పడుతుంది, అండ్ దానికంటే బెటర్మెంట్ పడుతుంది, సడన్ గా తగ్గుతుంది, సడన్ గా పెరుగుతుంది అనమాట. సో 10% తోటి కాన్స్టెంట్ ఓటింగ్ అయితే ఉంది. బట్ డెమోన్ పవన్ కూడా డేంజర్ పొజిషన్ లో. నాకెందుకో డెమోన్ పవన్ కే స్కెచ్ చేశారా అనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది నాకు. బట్ అది నిజమా కాదా తెలియదు కానీ సో ఒక కైండ్ ఆఫ్ వర్గం అయితే అదే ఏమంటారు ఇన్ఫర్మేషన్ లాగా వస్తుంది. బట్ ఈసారి స్కెచ్ డెమోన్ పవన్ గీసారు అని అంటే బిగ్ బాస్ ఇంకేమీ చేయలేము. సో ఇద్దరికి మాక్సిమం కింద ఉన్న వాళ్ళకి అండ్ బాటమ్ లో ఉన్న వాళ్ళకి ఇది డెమోన్ కి పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేదు. సో వీళ్ళకన్నా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది, కానీ డెమోన్ కి వచ్చేసరికి మాత్రం చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనమాట ఓటింగ్ లో. సో ఆ అప్ అండ్ డౌన్స్ వల్ల అటు ఇటు గట్టిగానే కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో అది మెయిన్ గా ఇంపాక్ట్ చూపించబోతుందా అంటే ఖచ్చితంగా చూపించవచ్చు. సో 11% తోటి ఈయన బాటమ్ 3 లో ఉన్నాడు. సో బాటమ్ 4 నుంచి కింద నుంచి 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణికి కూడా కొంతవరకు ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది అండ్ చాలా క్లారిటీగా ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ భరణి కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్తున్నారు. బట్ భరణి ఏం డేంజర్ జోన్ లో లేడు. సో నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా భరణికి మంచి ఓటింగే పడుతుంది, బెటర్మెంట్ ఓటింగే పడుతుంది అనమాట. సో చాలా బెటర్మెంట్ ఓటింగ్, ఈయన సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఈసారి డబుల్ ధమాకా ఉంటే ఈయనకు కూడా ఛాన్స్ ఉంది అని అంటున్నారు, కానీ నాకు తెలిసిన ప్రకారంగా అయితే ఖచ్చితంగా బర్నీ గారికి అయితే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా బర్నీ గారు ఈ వీక్ ఉంటారు, పోతే గీతే నెక్స్ట్ వీక్ ఏమైనా ట్రై చేస్తారేమో, కానీ ఈ వీక్ అయితే ఖచ్చితంగా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో బర్నీ కూడా చాలా మంచి ఓటింగ్ అనేది ఓట్ బ్యాంక్ అనేది క్లియర్ గా పడుతుంది. అండ్ 15% నిన్న రీతు చేసిన ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది కాబట్టి సో ఆ కార్నర్ లో చూసుకున్నా కూడా మనోడికి ఓట్ బ్యాంక్ అనేది కొంతవరకు పెరిగింది 15%. నిన్న చూసుకుంటే 14 ఉండే నిన్న ఈవినింగ్, ఈ రోజు చూసుకుంటే మాత్రం 15%. ఇంకా టాప్ 2 సెకండ్ పొజిషన్ వచ్చేసరికి సంజన గారే కంటిన్యూగా కొనసాగుతున్నారు, కంటిన్యూగా ఆమెనే ఉంటూ ఉంది. సో సంజనాకి చాలా మంచి ఓటింగ్ పడుతుంది. నిన్న సంచాలక్ గా తీసుకున్న డెసిషన్స్ గానీ, సంచాలక్ గా చేసింది గానీ ఇవన్నీ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాదా అంటే ఏం ఇంపాక్ట్ ఏం చూపించట్లేదు. ఈమెకన్నది ఒక క్లారిటీ ఓటింగ్ పడుతుంది, ఒక క్లారిటీ విజన్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఈమె ఫ్యాన్స్ చాలా స్టేబుల్ గా ఉన్నారు, ఎక్కడ షిఫ్ట్ అవ్వకుండా, ఎక్కడ అటు ఇటు వెళ్లకుండా చాలా క్లారిటీ తోటి మెయింటైన్ చేస్తూ చాలా క్లారిటీగా ఉన్నారు అనమాట. ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా కూడా మేమైతే ఖచ్చితంగా సంజనాన్ని సపోర్ట్ చేస్తాము అన్నట్టుగానే ఉన్నారు, అలాగే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ పొజిషన్స్ ఇలా ఉన్నాయి. సో టాప్ పొజిషన్ లో వచ్చేసరికి తనుజ ఉంది 40% తోటి, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి 16% తోటి సంజన ఉంది, థర్డ్ వచ్చేసరికి 15% అంటే 16-15 మళ్ళీ రెండు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. 16% సంజన, 15% థర్డ్ పొజిషన్ లో భరణి ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్ డెమోన్ ఉన్నాడు 11% తోటి, అండ్ తర్వాత రీతు ఉంది 9%, ఆ తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు 9%. వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉంది సుమన్ శెట్టి. సో ఖచ్చితంగా సుమన్ శెట్టి వెళ్ళొద్దు అనుకుంటే మీరు సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. షాకింగ్ ఎలిమినేషన్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా షాకింగ్ లాగానే ఉండబోతుంది ఈ వీక్ అయితే ఖచ్చితంగా. నాకు తెలిసి ఎందుకో టీఆర్పీ కోసం ట్రై చేస్తున్నట్టుగా డెమోన్ ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకో సీను సితారాలు అన్ని చూసుకుంటే మాత్రం కంప్లీట్ గా ఒక కార్నర్ కి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీరు కూడా కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో మొత్తానికి అది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే టికెట్ ఫినాల్ కొట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు అనమాట కళ్యాణ్. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.